నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరను శాంతియుతంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర. వెంకటగిరి గ్రామ కమిటీతో కలిసి తాంబూలం కార్యక్రమంలో తొలి అంకురార్పణకు నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ జాతరకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ అధికారికి, కమిటీ నిర్వాహకులకు తాంబూలం అందజేసి జాతర పనులను ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ. ఆరంభం ఈరోజే చాటింపు వేయడానికి ప్రజలందరికీ 15 రోజుల ముందే జాతర వస్తుంది. జాతర వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈరోజు చాటింపు వేయటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అధికారులకి, తక్కిన సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి వీళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి మీరు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది. శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ నెల 25, 26 తారీఖుల్లో వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11వ తారీఖున రాత్రి కామాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి తొలి చాటింపు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు వెంకటగిరి సంస్థానాధీశులైన వెంకటగిరి రాజా గారు వచ్చేటి ఈ జాతర అనుమతి కార్యక్రమాలకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఆ కార్యక్రమం పూర్తయింది. ఈ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా ఆయన తదుపరి ఈ జాతర వైభవంగా నిర్వహించేదానికి నిన్న కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జాతరని వైభవంగా చేసేదానికి, విజయవంతం చేసేదానికి అందరు అధికారులు